ఇప్పుడు మా సెకండ్ పూలింగ్‌కెళ్ళే రైతులు గూడా ప్రభుత్వానికి ఇవ్వటానికి సానుకూలంగా ఉన్నారండి. ఎందుకంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్‌మెంట్ మొదలైంది. వర్కులు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయన్నీ. ప్రతి రేయింబవళ్ళు పనులు జేస్తున్నారు. చాలా మంది బయట నుంచి జనం విపరీతంగా జనం వచ్చారు. పనులు గూడా అట్లానే జరుగుతున్నాయి. ఈ డెవలప్‌మెంట్ చూసిన తర్వాత పక్కన గ్రామాల రైతులు గూడా రాష్ట్రానికి చంద్రబాబు గారు చెప్పిన మాట విని, రాష్ట్ర అభివృద్ధిలో మేము గూడా పాలు పంచుకోవాలి. మా వంతు మేము సహకరించాలనే ఉద్దేశంతోటి పక్క గ్రామాలు గూడా ఇవ్వడానికి సిద్ధమైనయి. ఆల్రెడీ ప్రభుత్వం ఒక 7 గ్రామాలను ప్రకటించింది గూడా. మా మండలంలో ఒక 3 గ్రామాలు, అమరావతి మండలంలో ఒక 4 గ్రామాలు. ఈ బహుశా ఈ 10వ తారీఖు కల్లా నోటిఫికేషన్ గూడా రావచ్చు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. ఎందుకంటే చంద్రబాబు గారంటే ఒక నమ్మకం. చంద్రబాబు గారి మాటంటే ఒక నమ్మకం. చంద్రబాబు గారి మాటంటే పని జేస్తాడు. ఈరోజు చూడండి 12,00,000 కోట్ల అప్పులతోటి ఉన్న రాష్ట్రం చంద్రబాబు గారి చేతికొచ్చేసరికి. మరి అయినా గాని ఏ పని ఆగట్లా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ పని చెప్పినా పెన్షన్లు తప్ప రెండో దానికి డబ్బులు లేవు. ఎన్ని అప్పులు తెచ్చినా ఏం చేసేవాడో తెలిసేది కాదు. అతను చేసిన అప్పుల్లో 2, 3 లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టలా. మిగతా 7, 8 లక్షల కోట్లు ఏం చేశాడో కూడా ప్రజలకు ఎవరికి తెలియదు. జవాబుదారీతనం లేదు. తను కేసులు కాపాడుకోవడానికి ఆటికి తప్ప దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి ఈరోజు చంద్రబాబు గారు డెవలప్ చూసి ఆ గ్రామాలే కాదు ఆ పక్క గ్రామాల వాళ్ళు కూడా మేము ఇస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ప్రభుత్వం. అంటే గతంలో రాజధాని ప్రకటించినప్పుడు కొంతమంది రైతుల దగ్గర అనాధికారికంగా భూములు లాక్కున్నారు. మళ్ళీ 16,000 పైచిలకు ఎకరాలని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు అనాధికారికంగా లాక్కుంటున్నాడనే ప్రచారం కూడా జరుగుతా ఉంది. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఏమండి మన జేబులో 10 రూపాయలు తీసుకుంటే మనం ఊరుకుంటామా? మన ఆస్తి అది. మా ఆస్తిని సొంతగా ఇవ్వడానికి తీసుకుంటే ఏమీ లేకపోయినా ప్రభుత్వం ఈ స్థలం ఈ చేను నాదండి అని పేపర్ లేని వాళ్ళకి కూడా ఆఖరికి ఖాళీగా ఉందండి ఆక్రమించుకొని నేను పండించుకుంటున్నానంటే వాళ్ళకి కూడా ప్యాకేజీ ఇచ్చింది హ్మ్. ప్రభుత్వం. అవునండి. ఎస్ఐన్లు ఊరక తీసుకున్న ఎస్ఐన్లకు కూడా 850 గజాలు, కొనుగోలు వాళ్ళకి 550 గజాలు ప్యాకేజీ ఇచ్చింది ప్రభుత్వం. అట్లా ఎవరి దగ్గర తీసుకోవడం కాదు. ఇది నాది అని చెప్తే ఎవరితోటి చేయకుండా అట్లాంటి పని చేసేది జగన్మోహన్ రెడ్డి. జనం దగ్గర లాక్కునేది, దోచుకునేది, తీసుకునేది జగన్మోహన్ రెడ్డి. అంతేగాని చంద్రబాబు గారు కాదు, ఈ ప్రభుత్వం కాదు. అయితే అట్లా అన్యాయం జరిగితే ఈరోజు రోడ్డు ఎక్కేవాళ్ళు కదా సార్ అందరూ. ఎవరు కూడా మాది ఉచితంగా తీసుకున్న వాళ్ళు ఒక్క మాట వినిపియండి. హ్మ్. లేదుగా. పోనీ తెలుగుదేశంలో ఏమన్నా అంటారు అనుకున్నప్పుడు పోయినసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది 5 ఏళ్ళు. మరి ఆ 5 ఏళ్ళు ఎవడైనా చెప్పాడా బయటకొచ్చి? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుండాలిగా మా దగ్గర అన్యాయంగా లాక్కున్నారండి అని. ఆ టైంలో కూడా మా చేత ఓట్లు వేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి 2019లో అబద్ధాలు చెప్పాడు ఇక్కడికొచ్చి. ఏమని అంటే ఎస్ఐన్ రైతులకి పొలంలో కూడా కుల భేదాలు చూపిస్తున్నాడు చంద్రబాబు. నేను అప్పుడు 800 గజాలే ఇస్తున్నాడు. నేను వస్తే రైతుకు 1250 గజాలు ఇస్తున్నారు. 10% పెంచిస్తాను ఎస్ఐన్లకు కూడా అని జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశాడు. ఒకటి. రెండవది టిట్కో గృహాలు మీరు 20 సంవత్సరాలు కట్టుకుంటా పోవాలి. నేను వస్తే మొత్తం మాఫీ చేస్తాను. రూపాయి కట్టే పోలేదు అన్ని ఉచితంగా ఇస్తానన్నాడు. పేదలకు ఏం అవసరం అవుతాయి అనుకున్నాడో ఆ అనుకున్న మాటల్ని ఓట్ల రూపంలో తీసుకున్నాడు కానీ ఆచరణ రూపంలో చూపిలా. టిట్కో ఇళ్ళు ఉచితంగా ఇలా 10% ఎక్కువ ఇస్తానన్నాడు. అసలు లేకుండా చేశాడు. పైపెచ్చు పార్టీ 1 జీవో ఇచ్చి చంద్రబాబు గారు ఎస్ఐన్లు తీసుకొని మేము అమ్ముకునే వెసులుబాటు కల్పించాడు మాకు. ఈయన వచ్చి ఆ పార్టీ 1 రద్దు చేసి ఎస్ఐన్లను ఎవడు కొనేవాళ్ళు లేకుండా పోయాడు. మా ముఖం చూసేవాళ్ళు లేకుండా పోయాడు చివరికి. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ ల్యాండ్ పూలింగ్ పట్ల అమరావతి రైతులు సంతోషంగానే ఉన్నారా? చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారండి. దీంట్లో ఎటువంటి పరిస్థితిలో డౌట్ ఏం లేదు. రైతులు వాళ్ళందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా ఇయడానికి సిద్ధంగా ఉన్నారు సార్.